జ్ఞానము వలన ఈ శరీరంలోకి వచ్చినందుకు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి స్వరూప మోక్షానుభవానికి వెడతాడు. ఇదిగో ఇది పొందడానికి యోగ్యమైన ఆశ్రమము గృహస్థాశ్రమము. ఈ గృహస్థాశ్రమంలో ఇన్ని పండాలి అంటే మొట్టమొదటి నియమం ఒకటి ఉంటుంది. ఏది అంటే ఒండురులకు అన్యోన్యత. దంపతులుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరున్నారో వాళ్ళిద్దరి మధ్య కొన్ని లక్షణాలు ఉండాలి అని శాస్త్రం చెప్తోంది. మొట్టమొదటిది అన్యోన్యత. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. ఆయన కొరకు తను త్యాగం చెయ్యాలి, దాని కొరకు ఆయన త్యాగం చేస్తాడు. పోన్లే దానికి ఇష్టం ఉండదు, ఆయన వదిలేశాడు. ఆయన తినరు వెల్లుల్లిపై, ఆవిడ వదిలేసింది. ఆవిడకి ఎంతో ఇష్టం, పుట్టింట్లో ఉన్ననాళ్ళు తినేది వెల్లుల్లిపై. ఇప్పుడు ఆవిడ అసలు తినదు. ఏమి ఎందుకు తినవు వెల్లుల్లిపై అంటే ఆయన తినరు వెల్లుల్లిపై, నాకు అలవాటు పోయిందండి. అది అన్యోన్యత అంటే. అందుకే శ్రీరామాయణంలో అద్భుతమైన మాట ఒకటి అంటారు. బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి అంటారు, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది. నాకు మా నాన్నగారైన దశరథ మహారాజు గారు ఈమెనిచ్చి పెళ్లి చేశారంటే నాకు యోగ్యమైన పిల్ల అని రాముడు సీతమ్మని ప్రేమించాడు. అలా ఎప్పుడు నాన్నగారు తెచ్చారు కాబట్టి అని ప్రేమించడమేనా? సీతమ్మ కూడా రాముడికి దగ్గరవడానికి, రాముడు సీతమ్మకి దగ్గరవడానికి ఏమైనా కారణం ఉందా అంటే ప్రీతిర్భూయోభ్యవర్తత. ఆమె నడిచినటువంటి నడవడి కారణంగా రాముడికి దగ్గరైంది, రాముడు సీతమ్మకి దగ్గరయ్యాడు. ఇప్పటికీ యుగం మారిపోయినా పెళ్ళి అంటే సీతారాములే ఆదర్శంగా చెప్పబడతారు దాంపత్య జీవితానికి. అందుకే నడిచే దేవుడిని పేర్గాంచిన పరమాచార్య స్వామి ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేసినప్పుడు సీతారాముల మూర్తి లేకపోయినా జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మరాగాయితాహ అన్న శ్లోకం ఆ శుభలేఖ మీద లేకపోయినా ఆ తల్లిదండ్రులకి పిల్లల పెళ్లి ఎలా చెయ్యాలో చేత కానటువంటి అజ్ఞానులు అని గుర్తు. సీతారాములంటే దాంపత్యానికి అంత పర్యాయపదంగా నిలబడ్డారు. అటువంటి అన్యోన్యత ఉండాలి. ఈ అన్యోన్యత లేదనుకోండి, అది శుభలేఖలో వేసుకునే కమర్షియల్ ఎండ్ లాగే ఉంటుంది జీవితంలో కూడా. శుభలేఖ వేసినప్పుడు శ్రీమతి మరియు శ్రీ చాగంటి కోటేశ్వరరావు వ్రాయు శుభలేఖార్థములు అని ఉండాలి. కానీ కమర్షియల్ ఎండ్ అని ఒకటి ఉంటుంది, శ్రీరామ అండ్ కో అని. అండ్ కో అన్నప్పుడు ఇలా మిలికి తిప్పి వేస్తారు. అండ్ కో అంటే దాని అర్థం ఏంటంటే వ్యాపారం కోసం పెట్టింది అని. దంపతులకి కూడా శుభలేఖలో శ్రీమతి అండ్ శ్రీకి కమర్షియల్ ఎండ్ వేస్తే ఏదో పశ్చిమ దేశాల్లో ఉండే దాంపత్యాలు ఎలా ఉంటాయో అటువంటి దాంపత్యం అని గుర్తు. ఇంకా ఇంటికి వెళ్ళికెళ్ళం ఎందుకు? కమర్షియల్ ఎండ్ ఆ శుభలేఖలో వేసుకోవలసింది మరియు అని వేసుకోవాలి. శ్రీమతి మరియు శ్రీ ఇద్దరూ కలిపి దంపతులు, వారి అన్యోన్యతకి ఫలితమే అదిగో ఆ బిడ్డ. ఆ బిడ్డని పొంది కన్యాదానం చేసి మేము తరిస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, అందుకుండాలి శుభలేఖ. అంతేగాని కమర్షియల్ ఎండ్ ఏమిటి అందులో? కాబట్టి అన్యోన్యత అత్యంత అవసరమై ఉంటుంది. ఆ అన్యోన్యత కాని సిద్ధించలేదనుకోండి, ఆ దాంపత్యము అర్థరహితము. పక్క పక్కన ఎన్నాళ్ళు కూర్చున్నారన్నది కాదు, ఎవరి మనసులు ఎవరి దగ్గరున్నాయన్నది ప్రధానం. వివాహం అయిపోయిన తరువాత కూడా పురుషుడి మనసు పురుషుడి దగ్గరే, స్త్రీ మనసు స్త్రీ దగ్గరే ఉండిపోతే దంపతుల్లో ఆ దాంపత్యము అర్థరహితము. శీశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసిన హనుమ అన్నారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు, రాముడి దగ్గర ఉంది. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ దగ్గర ఉంది. ఇద్దరి మనసులు వేరొకరి చేతుల్లోకి వెళ్ళాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఇంత గొప్ప దంపతులు అయ్యారు. శారీరకంగా విడివిడి ఉన్నా మానసికంగా వీళ్ళు కలిసే ఉన్నారు, వీళ్ళు దంపతులంటే అన్నారు. కాబట్టి ఆ అన్యోన్యత మనోకోణముగా ఆవిష్కరింపబడాలి. ఈ దాంపత్యము సిద్ధించడం కొరకే సుముహూర్తం వరకు ఒకరి కన్నులలోకి ఒకరిని చూడనివ్వరు. సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం. అందుకే ముహూర్తం చూడ్డాన్ని చెప్పింది తెరని దించి, తప్ప జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు. అది వేరు కారణానికి పెడతారు. ఇప్పుడు అవన్నీ నేను ఎందుకు చెప్పడం, ఇప్పుడు వివాహకాండ గురించి నా ప్రసంగం కాదు. కాబట్టి గృహస్థాశ్రమమునందు అన్యోన్యత ప్రధానం. అది ఉన్నంతసేపు యువతల వారి యొక్క బలహీనతలు ఎన్నున్నాయో ఆ బలహీనతలన్నీ తను రక్షించడానికి కారణములుగా ప్రేమ చేత కప్పబడిపోతాయి భర్త దగ్గర.
అది అమాయకురాలండి పాపం, ఇప్పటికీ దానికి గడుసుతనం లేదు. ఎక్కడ ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో దానికి తెలియదు. కాబట్టి భర్త చంటి పిల్లకి చెప్పుకున్నట్టు ఇంట్లోంచి బయలుదేరే ముందు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇలా అడుగుతారు, నువ్వు తొందరపడి ఏం చెప్పకే, ఏమో మా ఆయనకి తెలిసాను నేను సర్దుకుంటానంటాడు. ఏది బలహీనతో దాన్ని బయట చెప్పడు, తను కప్పుకుంటాడు. కారణం అన్యోన్యత. ఆయనకి తెల్లవారి నిద్ర లేవగానే ఓ కప్పు కాఫీ తాగాలి. ఏదో పై ఊరు వెళ్ళారు, నిద్ర లేచి మొహం గడుక్కుని కాఫీ తాగే మనిషి అని అనుకోరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కాఫీ ఇవ్వరు. ఈవిడేం చేస్తుందంటే, నేను కాఫీ తాగకపోతే ఉండలేనని కాఫీ తయారు చేసుకుని పవిట చాట్న పెట్టి లోపలికి తెచ్చి కాఫీ తాగేయండి అని ఇచ్చేస్తుంది. ఆయన బలహీనతను ఆవిడ కప్పేసింది. అంటే అవతల వారి బలహీనతని బయట చెప్పడం కాదు, తన ప్రేమ చేత కప్పేస్తాడు. ఈ కప్పేయడం ఉందే దీన్ని అన్యోన్యత. అది అన్యోన్యతగా సిద్ధిస్తుంది దాంపత్యంలో. ఇది ఎప్పుడు ఒండరుల మీద అంత ప్రేమ కలిగితే. ఈ ప్రేమ కలగలేదనుకోండి, ఎప్పుడూ అసహ్యంగా పుట్టింటికొచ్చి ఆడపిల్ల భర్త మీద చెప్పడం, ఆ పిల్లవాడి తల్లిదండ్రులు నా కోడలన్న భావన లేకుండా ఎప్పుడూ పరాయి పిల్ల కిందే కోడల్ని చూస్తూ ఉండడం. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఏమిటి పొందినటువంటి సౌభాగ్యం ఏమీ లేదు. వాళ్ళిద్దరూ దంపతులుగా జీవించట్లేదు. అన్యోన్యత అవసరం అవుతుంది గృహస్థాశ్రమంలో.